ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభాలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, చాలామంది కపటముతో ఉంటూ ఉంటారు. స్వార్థముతో, అసూయతో, ద్వేషముతో, భేదాలతో, కుట్రలతో, కుతంత్రాలతో, రకరకాల స్వార్థం, రకరకాల భేదాలు. మరి ఈ విధంగా ఉన్నట్లయితే క్రైస్తవులు పరలోక రాజ్యము వెళ్ళరండి. ఎప్పుడు కూడా క్రైస్తవులు ఏ విధంగా ఉండాలంటే ప్రేమ, కనికరము, జాలి, వినయము, విధేయత కలిగి ఒకరిని ఆదుకునేవారుగా ఉండాలి, కానీ ఒకరిని సెరిపేవారుగా ఉండకూడదు. మరి దీని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో మనం విందాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు. హృదయమునకు ఉన్నంత కపటము దేనికినే లేదు, దాని రోగము కుదర్చలేము, దానిని ఎవడు అర్థము చేసుకోగలడు? ప్రభుడైన నేను మనస్సును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును, నరుని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభుడని నేను హృదయమును పరిశోధించుదును, అంతరంగమును పరీక్షించుదును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, హృదయమునకున్నంత కపటము దేనికి ఉండదంటండి. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా చాలామంది దురుద్దేశాలతో, కపటముతో ఉంటూ ఉంటారు. ఒకళ్ళు బాగుంటే వార్చరు, ఒకళ్ళు అందంగా ఉంటే వార్చరు, ఒకళ్ళు సంపాదించుకుంటే వార్చరు, ఎదుగుతుంటే వార్చరు, వాళ్ళ కుటుంబంలో భార్య భర్తలు పిల్లలు అందరూ కలిసి ఆనందంగా ఉంటే వార్చరు. మరి ఈ విధమైన కపట ప్రవర్తన కలిగి కపటమైన హృదయముతో ఉంటుంటే నువ్వు దేవుని బిడ్డవని ఎలా చెప్పుకోగలుగుతావు? చాలామంది పలుకు ఏంటంటే చాలా మంచివాడిని, చాలా మంచిదాన్ని అంటూ ఉంటారు. నీలో ఉన్న కపటము ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసండి. పాముకి కోరంలో విషముంటే మనిషికి అంటండి శరీరం అంతా విషమనంట. విషసూపు చూస్తూ ఉంటారు, విషపు మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఈ క్రైస్తవ సహోదరులు 4-5 కూర్చున్నారనుకోండి, 4-5 చేరారనుకోండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు. అది ఎంత దౌర్భాగ్యం తెలుసా? అది సరైనది కాదు క్రైస్తవులకి. క్రైస్తవులు మంచి చెప్పుకోవాలి, కానీ చెడు గురించి చెప్పుకోకూడదు, చెడు గురించి మాట్లాడకూడదు. మరి ఈ విధంగా చాలామంది ఉన్నారండి. ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది క్రైస్తవులు ఉన్నారు. అసూయతో, ద్వేషముతో, భేదముతో, కుట్రలతో, కుతంత్రాలతో, రకరకాల చెడు ప్రవర్తనతో ఉంటే దేవుడు నేను ఆస్వాదించడండి. మరి హృదయమునకున్నంత కపటము దాన్ని ఎవరు తొలగిస్తారు? దాని రోగము ఎవరు కుదురుస్తారు? మరి ప్రభుడని నేను మనస్సును పరిశీలించును, నీ హృదయమును పరీక్షించును. మనస్సును పరిశీలిస్తాడు దేవుడు, నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. నీ మనసులో ఉన్నది ఏంటో దేవునికి తెలుసు, ఎదుటివానికి తెలియదు, కానీ దేవునికి సమస్తం తెలుసు. నీ మనసులో ఏముందో, నువ్వేమనుకుంటున్నావో, నీ హృదయంలో ఏమని తలస్తున్నావో, నీ ఏ విధంగా జీవిస్తున్నావో నీ మనస్సును పరిశీలిస్తాడు, నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. నీ హృదయం ఎలాంటిది? మంచి హృదయమా, చెడు హృదయమా?
కపటమైన హృదయమా, మంచి హృదయమా? కపటంగా ఉండకండి ప్రియులారా, మంచిగా ఉండండి. క్రైస్తవులు ఎప్పుడు కూడా స్వార్థంతో ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో చేరవు. ప్రతి వాని క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ప్రతిదానికి జవాబు దేవుడే ఇస్తాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదవండి అని దైవ సేవకులు చెబుతూ ఉంటారు. నేను చాలాసార్లు మా సంఘాల్లో కూడా చెబుతూ ఉంటాను. చాలామందికి సలహాలు ఇస్తూ ఉంటాను. సువార్త బోధిస్తున్నప్పుడు కానీ, మరి ఆదివారం కానీ, శుక్రవారం కానీ అనేక చోట్లకు వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటాను. అంటే క్రైస్తవుడుగా, దైవజనుడుగా నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించను. ఎప్పుడు కూడా వాళ్ళందరూ బాగుంటే నేను కూడా బాగుంటాను, వాళ్ళందరూ క్షేమంగా ఉంటే నేను కూడా క్షేమంగా ఉంటాను, వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వాలి, మంచి మాటలు చెప్పాలని అని ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. నా స్వార్థం కోసం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కపటం లేకుండా బ్రతకండి, మంచిగా బ్రతకండి. అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని వాక్యం తెలియజేస్తుంది. మంచిగా బ్రతకండి, మంచిగా ఉండండి. స్వార్థం, అసూయ, ద్వేషం, భేదాలు, కుట్రలు అన్నీ కూడా నీ హృదయం నుంచి తీసివేయి. అప్పుడు నువ్వు బాగుంటావు. ఎందుకంటే నీలో ఈ కుట్రల కుతంత్రాలు, అసూయ, ద్వేషం, భేదం నీలో ఉన్నంత వరకు కూడా ఎవరికి లేని జబ్బు నీకు వస్తుంది అనుకో. ఎందుకంటే మరి ఈ విధంగా ప్రవర్తించొద్దండి, ఈ విధంగా ఉండొద్దు, కపటంతో ఉండొద్దు. అందరూ బాగుంటే నేను కూడా బాగుంటాను అని ప్రార్థించు, అందరి కోసం ప్రార్థించు. లేదంటే నీకోసం నువ్వు ప్రార్థించుకో, అందరూ బాగుండాలని కోరుకో. కపటంతో ఎప్పుడు ఉండొద్దు. అందుకనే ఒక సామెత చెప్తారు, మేడి పండు చూడు మేలుమయుండును, పొట్ట విప్పు చూడు పురుగులుండు. అంటే మేడి పండు చూడడానికి బాగుంటుందండి, చూడడానికి అందంగా దోరగా చూడడానికి బాగుంటుంది తినడానికి అని చెప్పి. దాని పొట్ట ఉప్పు చూస్తేనే పగల కూడా చూస్తే పురుగులు ఉంటాయంట. అలాగా నువ్వు చూడడానికి అందంగా కనపడినా నీ కడుపులో ఎంత కుట్ర ఉందో దేవుడికి తెలుసండి. ఆ కుట్ర అంతా తీసివేసుకోవాలి. మురుకు పాపం అంతా తీసివేసినప్పుడే నీవు దేవుని బిడ్డవని గుర్తిస్తాడు దేవుడు, నేను ఆస్వాదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.